కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నంగా సాగుతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తనకంటూ హీరోగా టాలీవుడ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా వరుణ్ కు చెప్పుకోదగ్గ సక్సెస్ మాత్రం రావడం లేదు. సినిమాలు చేస్తున్నాడన్నట్టుగానే సాగుతోంది వ్యవహారం. కానీ గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా ఇలా ఏ సినిమాకు ఆ సినిమా ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోయాయి. అందుకే ఈసారి హిట్ కొడతాననే గట్టి నమ్మకంతో కొరియన్ కనకరాజు సినిమా చేశాడు. మేలపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ తాజాగా థియేటర్లోకి వచ్చింది. నిజానికి ఈ సినిమా హిట్ అవ్వడం హీరో వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమా నిర్మించిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు యూవీ క్రియేషన్స్ కి కీలకంగా మారింది. అందుకే ప్రమోషన్స్ పరంగాను మేకర్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు. ఫైనల్ గా స్పెషల్ ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఆడియన్స్ ఈ సినిమాలో సత్య, వరుణ్ తేజ్ చేసిన కామెడీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొరియాలో పెట్టిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ కోసమే అయినా ఎంటర్టైన్మెంట్ నే ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే వరుణ్ ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడనే చెప్పాలి. థియేటర్లలో పెద్ద సినిమాల పోటీ పెద్దగా లేకపోవడం కొరియన్ కనకరాజ్కి కలిసొచ్చేలా ఉంది. DC, KGQ వంటి సినిమాలు ఉన్నప్పటికీ వరుణ్ తేజ్ సినిమాకే ప్రేక్షకులు మొగ్గు చూపే పరిస్థితి కనిపిస్తోంది. మరి కొరియన్ కనకరాజు లాంగ్ రన్ లో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి.